ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేలుస్తూ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు తన 458 పేజీల తీర్పు కాపీని చదివి వినిపించింది. అమాయక ప్రజలను కాల్చి చంపాలని హసీనా ఆదేశాలు జారీ చేశారని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇది మానవత్వానికి మాయని మచ్చ అని వ్యాఖ్యానించింది. ఈ తీర్పు బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేలుస్తూ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు తన 458 పేజీల తీర్పు కాపీని చదివి వినిపించింది. అమాయక ప్రజలను కాల్చి చంపాలని హసీనా ఆదేశాలు జారీ చేశారని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇది మానవత్వానికి మాయని మచ్చ అని వ్యాఖ్యానించింది. ఈ తీర్పు బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేలుస్తూ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అక్కడి ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు గరిష్ట శిక్ష పడే అవకాశం కూడా ఉంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడుతున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఆమె పైన పలు కేసులన్నింటి కూడా నమోదయ్యాయి. వీటిపైన వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఈ రోజు ఆమెను దోషిగా తేల్చడం జరిగింది. అయితే గత సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దాని చుట్టుపక్కల జరిగిన ఆందోళనలో దాదాపు 1400 మంది మృతి చెందారని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ జడ్జి దానికి సంబంధించి ఈరోజు వెల్లడించడం జరిగింది. తనకు వ్యతిరేకంగా నిర్ధారణ చేస్తున్న వాళ్ళందరినీ కూడా చంపేందుకు ఆమె ఆదేశాలంటే కూడా ఇచ్చారని చెప్పేసి కూడా ఆ అభియోగాల్లో పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఆగస్టు 5వ తారీఖున ఢాకాలోని కొంతమంది ఆర్మీ కాల్పులంటే కూడా జరిగింది. వాళ్ళపైన హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించాలని చెప్పేసి ఆమె ఆదేశించారని చెప్పేసి మరొక న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను బయటకు చదివి వినిపించడం కూడా జరిగింది. అయితే గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం అనేది కూడా చేశారని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం కూడా జరిగింది. అయితే తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని చెప్తూనే ఇక తీర్పు నేపథ్యంలో ఆ కోర్టు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేయడం కూడా జరిగింది. అయితే షేక్ హసీనా పార్టీకి సంబంధించిన ఆవామీ లీగ్ కార్యకర్తలు ఈ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హై అలర్ట్ అనేది కూడా ప్రకటించారు. ఎవరైనా వాహనాలను తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళని కాల్చివేయాలని చెప్పేసి కూడా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జద్ అలీ ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద కూడా విద్యార్థుల ఆందోళనతోటి అనూహ్య రీతిలో ప్రధాని పదవి నుంచి దిగుతుంది షేక్ హసీనా. గత సంవత్సరం ఆగస్టు 10న 5వ తారీఖున బంగ్లాదేశ్ ని వీడి భారతదేశానికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆమె ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా పలు టీవీ ఛానల్లో కూడా ఆమె ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో మొత్తం మీద కూడా నిన్న ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె ఒక సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. ఆవామీ లీగ్ కార్యకర్తలు ఎవరు కూడా బాధపడద్దు, నేను ఇంకా బతికే ఉన్నానని చెప్పేసి కూడా ఆమె ఒక సందేశంలో చెప్పడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం తన పనిని ప్రారంభిస్తారు. వాళ్ళు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి, నాకు సంబంధం లేదు, దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడని చెప్పేసి కూడా షేక్ హసీనా ఒక
ఉద్వేగభరితమైన మెసేజ్ అనేది కూడా కార్యకర్తలకు ఇవ్వడం కూడా జరిగింది. సో ఆమెను దోషిగా తేల్చిన నేపథ్యంలో ఆమెకు శిక్ష ఎప్పుడు ఖరారు చేస్తారు, ఒకవేళ గరిష్టంగా కనుక ఆమెకు మరణశిక్ష కనుక విధిస్తే మాత్రం బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్పునకు ముందు ఆదివారం రాత్రి రాజధాని ఢాకా సహా పలు నగరాలు వరుస పేలుళ్లు, దహనం ఘటనలతో దద్దరిల్లాయి. గతేడాది జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది. ఈ క్రమంలో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ప్రస్తుతం భారత్లో ప్రవాసంలో ఉన్న షేక్ హసీనా తనపై జరుగుతున్న విచారణను రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణించారు. ఈ మేరకు అవామీ లీగ్ ఫేస్బుక్ పేజీలో ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం నిషేధాజ్ఞలు విధించిన తన మద్దతుదారులు నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. భయపడాల్సిన పని లేదు, నేను బతికే ఉన్నాను, దేశ ప్రజలకు అండగా ఉంటాను అని ఆమె ధైర్యం చెప్పారు. ఈ విచారణను కంగారు కోర్టుగా అభివర్ణించిన హసీనా తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనిస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో హత్యలకు ఆదేశాలు ఇచ్చింది తాను కాదని యూనుస్ అని ఆమె ఆరోపించారు. హసీనా పిలుపు మేరకు అవామీ లీగ్ దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు తీర్పు వెలువరించిన తర్వాత హసీనా మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు నివాసం వెలుపల 2 కచ్చా బాంబులు పేలాయి. పలు ప్రాంతాల్లో బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్లర్లకు పాల్పడితే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు ఢాకా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గతేడాది ఆగస్టులో జరిగిన ఈ విద్యార్థి ఉద్యమంలో హింస చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోగా షేక్ హసీనా 15 ఏళ్ల పాలన ముగిసింది. అప్పటి నుంచి ఆమె భారత్లో తలదాచుకుంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా తమ పార్టీని నిషేధిస్తే ఎన్నికలను అడ్డుకుంటామని హసీనా కుమారుడు సజీద్ వాజెద్ హెచ్చరించారు.
e lo di fare di mezzo di quel cauto